హిమాచల్ ప్రదేశ్‌లో రూలింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఒక కీలకమైన చట్ట సవరణను తీసుకొచ్చింది. ఇది దేశంలోనే ఒక అత్యుత్తమ చట్ట సవరణగా పేర్కొనవచ్చు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టంలో కీలకంగా ఉన్నవారికి, పార్టీ ఫిరాయించే వారికి సంబంధించి వాళ్ళ పదవీ విరమణ తర్వాత వారికి వచ్చే పెన్షన్‌ను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామనైతే ఈ కొత్త చట్ట సవరణ అయితే ప్రతిపాదించింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ చిన్న సవరణ ద్వారా మా రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే, అంటే పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి జంప్ అయిన వారికి, వారి పదవీ విరమణ తర్వాత వచ్చే ఎమ్మెల్యే పింఛన్‌ను పూర్తిగా నిలిపివేస్తామనైతే చెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్యేకి పింఛన్ కింద రూ. 36,000 వస్తుంది. అంటే ఒకసారి గెలిస్తే ఆ ఎమ్మెల్యేకి పదవీ విరమణ తర్వాత రూ. 36,000 వరకు వస్తుంది. ఆ పింఛన్ అయితే నిలుపుదల చేస్తామని చెప్పింది. పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఈ కొత్త అడుగు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వేయడం ఒక గొప్ప అడుగని చెప్పొచ్చు.